వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి సచ్చరిత్రం 41వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 40వ అధ్యాయ పరంగా మనం దేవుగారింటిలో ఆ యొక్క నోముల ఉద్యాపన గురించి, బాబాని ఆహ్వానించటం, తను కాక మరిద్దరితో కలిసి వస్తానని చెప్పి ఆ సమయానికి ఆ యొక్క సన్యాసి చందాదారుల రూపంగా వారింట ఆతిథ్యాన్ని స్వీకరించటం, దాన్ని ముందర దేవు గ్రహించలేకపోయినా తదుపరి జోగ్ బాబాని అడిగిన వైనం, బాబా ఇచ్చిన సమాధానం ద్వారా వారికి ఉత్తరం వేసినప్పుడు ఆ ఉత్తరం ద్వారా విషయం తెలుసుకుని దేవుగారు మిక్కిలి ఆనందానుభూతి చెందటం, అలాగే హేమాడ్ పంత్ గారింటికి మధ్యాహ్న భోజనం అప్పుడు అతిథిగా వస్తాను అని చెప్పి ఫోటో రూపంలో వారింటికి అతిథిగా రావటం. అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా గ్రహించవచ్చు. ఏమిటి అంటే బాబాకి వారి ఫోటోకి భేదం అనేదే లేదు. ఫోటోయే కదా కనిపించింది అని మనం అనుకోకర్లా కలలో. ఎందుకంటే వారి ఫోటోకిను నిజ రూపుకి కూడా భేదం అనేది లేదు. సాక్షాత్తు ఆయన మనకి దర్శనం ఇచ్చినట్లే లెక్క, ఫోటో కనిపించినా కానీ. సరే, అంతేగాక సద్గురువు యొక్క స్వప్నానుభూతులకి ఆయన నామరూప కాలానికి అతీతుడు కాబట్టి ఓ పర్టికులర్ టైంలోనే అని కానీ, లేదు ఒక భావనగానే అని కానీ, ఒక రూపంగానే అని కానీ లేదు అన్నమాట. ఆయన అన్నిటికీ అతీతుడు కాబట్టి ఏ రీతిగా అయినా మనల్ని అనుగ్రహించవచ్చు. అది నేటి అధ్యాయం రీత్యా. ఇప్పుడు నిన్నటి అధ్యాయంలో ఆ యొక్క వాళ్ళ పేర్లు ఏంటి చెప్పుకున్నాము. మౌలానా ఇస్ము జావర్ ఒకరును, అలీ బాక్కర్ ఎవరు, వారిద్దరూ కూడా ఇచ్చి, అలీ మహమ్మద్ వారిద్దరూ కూడా ఫోటో ఇచ్చి, ఈ సంబంధిత అంశం తర్వాత మాట్లాడుకుందాం, మీకోసం అందరూ అక్కడ భోజనానికి కనిపెట్టుకుని ఉన్నారు, వెళ్ళండి అని తొందర పెట్టి హేమాడ్ పంత్ గారికి ఫోటో ఇచ్చి వెళ్ళిపోతారు కదా. ఆ ఫోటో వారి ఇరువురి దగ్గరికి ఎట్లా వచ్చింది అనేటువంటి అంశం నేటి అధ్యాయం రీత్యా తెలుసుకుందాం. ఏమ్మా? శ్రీరామ జయ రామ, జయ జయ రామ. గత అధ్యాయములో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతం చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధుల్లో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీశాను. ఫ్రేమ్ కట్టించారన్నమాట. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటం దర్శనం చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలో ఉన్న తన బావుమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరునూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా,
తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండెను. వీరంతా కూడా అప్పుడు ఇంకా సమాధి చెందల, జీవించే ఉన్నారన్నమాట. వానిని కూడా కాలచక్రం విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడవలెను? పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెనే. పటములన్నీయు వాని వాని అదృష్టములను అనుభవించెను. అంటే కొన్ని కొన్ని ఇట్లా జీర్ణించుకుపోయి పాడైపోయి అట్లా ఉంటాయి కదా, అట్లా ఆ పటాలన్నీ అట్లా అయిపోయాయట, ఆ ఫోటోలన్నీ. కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగనో నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేరేరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగి అగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ థారియా వద్ద సంపాదించను. దానిని తన బావమరిది అగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను. అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చాను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ అచ్చటి నుండి తరిమివేసిరి. అతడు మిక్కిలి విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయను గదా అని చింతించాను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టం లేకుండెను. అది అందుకనే ఆయన కోపడ్డారట. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రములోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. అందరికీ పంచారు కదా ఫ్రేములు కట్టించి. ఈ గురువుగారు కోపగించేటప్పటికీ ఆ పంచిన పటాలన్నీ కూడా తెప్పించి సముద్రంలో ముంచేశారట బాంద్రాలో. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేయించినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి మిక్కిలి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేచి బాబా పటమును మాత్రం ఎట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీర్వాలో దాచెను. లేకున్నచో తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయునని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వలెను, ఎవరు జాగ్రత్త పరచెదరు, దానిని భద్రముగా ఎవరుంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావరును కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినదని తోచునట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్ము ముజావరును కలుసుకుని జరిగినదంతయు చెప్పాను. ఇరువురును బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకి నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరి అయిన కాలంలో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెట్టుల నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియను. గుడ్డపీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవ్ దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. మనం పారాయణ చేశాం కదా అమ్మ. మన ఛానల్లో కూడా జ్ఞానేశ్వరి గ్రంథం యొక్క ఆడియోస్ ఉన్నాయి.
ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీయు అచ్చట చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగచేసినప్పుడే దానిని చదువుదుమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని పారాయణ ప్రారంభించదనని, అంతవరకు దానిని అసలు తెరవనని నిశ్చయం చేసుకొనెను. అతడు 1914 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళాను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపూ సాహెబ్ జోగ్ దేవు గారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక కలగనియు, కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పాను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశం తెలియను గనక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణ ఇచ్చాను. బాబా 20 రూపాయలు దక్షిణ అడుగగా దానిని చెల్లించాను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకుని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెను అని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతన్ని పిలిచి శాంతముగా తన వద్ద కూర్చొనుమనెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పెనో, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగాను. బాలకరాముతో మాట్లాడుచుంటిని అనియు, బాబా కీర్తిని వినిచుంటిని అనియు అతడు చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదనియు బాబా తెలియదని అనెను. బాబా అతన్ని వెతకమనెను. అతడు వెతికెను, కానీ అచ్చట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనము చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అని అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మను అనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చు గాని అతడు దొంగిలించుట చేనేనట్లు పలుకోవలసి వచ్చెను అని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను
క్రమము తప్పకుండా చదువుము. చదువునప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జలతారు సెల్లా ఇచ్చుటకు ఇచ్చట సిద్ధముగా కూర్చుని ఉన్నాను, ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా అనెను. బాబా మాటలు విని దేవు సంతోషించెను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకునెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగా ఏమో దేవ్ అప్పుడు గ్రహించెను. బాలకురాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట. అది అంటే ఆ సద్గురుని ఎడల అనుభవం ఎవరికై వారికి కలగాలి కానీ ఇతరులని ప్రశ్నించి తద్వారా తెలుసుకోవటం ఎందుకు, నీ అనుభవానికి నీవు అంటిపెట్టుకుని ఉండాలి కానీ అన్నట్లుగా దాన్ని ఆయన అట్లా గుడ్డ పీలికలు దొంగిలించటం అన్నట్టుగా పోల్చారన్నమాట. బాబాకు అట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే అతని బాధించి చికాకు పెట్టెను. అదియును కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకునవలయుననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరములోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. ఇంకా ఎప్పుడు తెలుసుకొనదవు? దేవు కండ్లతడి పెట్టుకొని, నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉన్నది సాయి. బోధపడుట చాలా కష్టముగా ఉన్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము అనెను. దేవ్ ఏమి చదవవలను అనెను. అధ్యాత్మ చదువుము అని అనెను. ఎవరు? బాబా అన్నారు అధ్యాత్మ చదువు అని. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెళకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగెను చదువరులే గ్రహింతురుగాక. ఇది శ్రీ సాయి సచ్చరిత్రం 41వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.